రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఇవేళ సొమ్మొకటిది షోకొకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తూ ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒక్కసారి టక్కున చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే పలానా పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఒక రైతులకి ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గుర్తొస్తుంది, ఓ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం గుర్తొస్తుంది. ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే టక్కున గుర్తొచ్చేటటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. ఎంతసేపు కూడా కాపీ పేస్టులు, లేకపోతే ఎవరో చేసినటువంటి పనులని ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా ఇదే మాదిరిగా గడిచిపోయింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం.